నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా సరిగ్గా 41 సంవత్సరాల క్రితం కారంచేడులో మాదిగ పల్లె మీద కమ్మలు దమనకాండ చేశారు. విచక్షణారహితంగా మాదిగలు ఎక్కడ దొరికితే అక్కడ, బావి కాడ దొరికితే బావి కాడ, చేను కాడ దొరికితే చేను కాడ, ఎక్కడ దొరికినటువంటి మాదిగ సోదరులను అక్కడ చంపేసి మహిళలని వివస్త్రలను చేసి చెరిచినటువంటి సంఘటన జరిగి ఆ రక్త గాయము భారతదేశంలో రగిలి నేటికి 41 సంవత్సరాలు గడుస్తుంది. అయితే ఆ దమనకాండ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉంది, ఇప్పటికీ కారంచెడులో మాదిగలు ఎందుకుంటున్నారనేది ఒక గ్రౌండ్ రిపోర్టు ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఆ రోజున మంచి నీటి కోసం ప్రశ్నించినటువంటి మహిళ సువార్తమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడను కూడా ఇంటర్వ్యూ చేసినటువంటి వీడియో మన ఛానల్లో ఉంది. దానికి సంబంధించి కారంచేడు ఘటనకి సంబంధించి డీటెయిల్ అంశాలు మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. అయితే ఈరోజు ఆ మృత వీరులు, ఆ పోరాట వీరుల్ని ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి. మా నిజం మీడియా తరపున వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నిజం మీడియా ప్రేక్షకుల తరపు నుంచి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మీరు గమనించండి, 41 ఏళ్ల క్రితం 6 మాదిగలు చనిపోయారు. కారముచేడు అనేటువంటి ఒక మాదిగ పల్లె మీద కొంతమంది కమ్మలు చుట్టుపక్కలున్నటువంటి కమ్మ పాలాలన్నిటినీ ఏకము చేసుకొని వాళ్ళందరూ కలిసి చేసినటువంటి దాడిలో 6 నిట్ట నిలువున ఆ రోజు చనిపోయారు. మరికొంతమంది ఒక 2-3 కొద్ది రోజుల తర్వాత చనిపోయినటువంటి సంఘటన. అయితే ఇప్పుడు 41 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన కాదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో కారంచేడుకు మించి జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి సందర్భంలో మాదిగలు బలి అవుతూనే ఉన్నారు. మరలా అది 2024లో కూడా రిపీట్ అయింది. ప్రతిదీ నేను మీకు ఆధారాలతో చూస్తాను. కారంచేడు సంఘటనకు మించి, కారంచేడు కంటే ఎక్కువైనటువంటి సంఘటనలు జరిగినాయి. అతి దారుణంగా మాదిగలను చంపారు. రీసెంట్గా ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, రీసెంట్గా రావులపాలెంలో ఒక మాదిగ యువకుడిని విచక్షణారహితంగా చంపారంట. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కొద్ది సెకండ్లు నేను మీకు వినిపించి, ఆ కుటుంబం యొక్క ఆవేదనని కొద్ది సెకండ్లు నేను మీకు వినిపించి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా వీడియోను మొత్తం చూడండి. వీడియోని మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. దయచేసి మాకు న్యాయం చెయ్యండి, మీరందరూ కలిపి సపోర్ట్ చెయ్యండి అమ్మా. నా పేరు లక్ష్మి అండి. చనిపోయిన అబ్బాయి మా తమ్ముడండి. ఆ అబ్బాయిని ఆదివారం సాయంత్రం అయితే తీసుకెళ్లి అతి దారుణంగా అయితే చంపేశారండి. ఒక అబ్బాయిని అయితే తట్టుకున్నారండి, ఒక్కడైతే చంపలేదండి మా తమ్ముడిని. ఒక 4-5 అయితే కోపు కాసి మరి దారుణంగా చంపేశారండి. మాకైతే ఇప్పుడు వచ్చేది ఏ ప్రూఫ్లు, ఏ న్యాయం అయితే జరుగుతలేదండి. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటనేది ఏం తెలుస్తలేదండి. మనిషిని కూడా చూసుకోకుండా అంత రూపురేఖలతో చంపేశారండి. స్కెచ్ గీసి మరి చంపేశారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, కనీసం ఎక్కడ న్యాయం జరుగుతుంది ఏం తెలుస్తలేదండి. మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా అయిపోద్ది, అవుతుంది మీరు అంటున్నారు, కానీ కనీసం మా బాధ, మా కష్టం ఎవరు పట్టించుకోవట్లేదండి. ఒక్కసారి మాదేమో మాదిగోళమండి, మేము మా వల్ల ఏ క్యాస్ట్, మా క్యాస్ట్ తక్కువ వల్ల ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తలేదండి. అదే ఒక ఉన్న వాళ్ళ అబ్బాయి చనిపోయాడంటే ఎంత సపోర్ట్, ఎంత గోల అయిపోతుందండి. ఆ ఆడబిడ్డ అన్న మాట నాకైతే గుండెల్లో గుచ్చుకుంది. మరి కొంతమంది సోకాల్డ్ నాయకులకి గుచ్చుకుందో లేదో నేను తర్వాత మాట్లాడతాను. మేము మాదిగోళం అండి, మాది చిన్న కులం అండి. అందుకని మా బిడ్డ చనిపోయినా, మా తమ్ముడు చనిపోయినా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవటం లేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగటం లేదండి అని చెప్పేసి రోధిస్తుంది, ఏడుస్తూ మాట్లాడు. మా చిన్న కులమే కాబట్టి ఏ సపోర్ట్ అయితే మా దగ్గర అయితే లేదండి. మాకు వెనక ముందు కూడా పెద్ద బలం కూడా లేదండి. మరి ఏం చేయాలో మాకు అర్థం అవట్లేదండి. ప్లీజ్ మాకు అందరూ సపోర్ట్ చేయండి, న్యాయం చేయండి. కొంచెం మా తమ్ముళ్ళు అంటాడు ఇంకోటి అయితే అలాగ అవ్వకూడదండి. మొత్తం కన్నుగుడ్లు పీకేసి మొత్తం దారుణంగా చంపేశారండి. మనిషి ముఖం ముద్ద చేసేసారండి, ముఖం కూడా చూసుకోకుండా చేసేసారండి. కన్నతల్లి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందండి. ఆ కన్నతల్లికి ఏమీ తెలియట్లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా తల్లి తెలియట్లేదు. కొడుకునేది రాత్రి నాన్న అన్నం పెడతానని పిలుస్తుంది, ఎక్కడున్నాడో లేడని
చూస్తుంటే అసలు సిముతం లేనట్టు ఆ మనిషి తెలియట్లేదు ఉన్నాడా అని అనుకుంటుందండి. అసలు వాళ్ళ మాటలు ఏంటంటే హృదయం ద్రవించుకుపోతుంది. ఇంకొంచేపు వింటే నేను ఎమోషనల్ అయ్యేటువంటి పరిస్థితి. ఆ బిడ్డ చనిపోయాడంట. చనిపోయిన తర్వాత ఆ తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్ళి, మెంటల్గా అన్కండిషన్లోకి వెళ్ళి, చనిపోయినదే అనేది తెలిసి కూడా ఆవిడకి పిచ్చి పిచ్చిగా అన్నం తిందు లే అని పిలుస్తుందంట, అన్నం పెడతాను రా అని పిలుస్తుందంట, స్నానం చేయి నానా అని పిలుస్తూ ఉందంట. అంటే మెంటల్గా అప్సెట్ అయిపోయింది ఆ తల్లి. ఆ బిడ్డ మాట్లాడుతూ, మేము మాదిగ కులం అండి, చిన్న కులం అండి. తల్లి, మాదిగ కులము చిన్న కులము కాదు, పెద్ద కులం, పెద్ద కులం, అత్యధిక జనాభా కలిగినటువంటి కులం, అత్యధిక జనాభా కలిగినటువంటి కులం. మాదిగల్లో ఉన్నటువంటి నాయకులు కూడా చిన్న చిత్తక నాయకులు కాదు, అంతరిక్షానికి కూడా వెళ్ళగలిగినటువంటి నాయకులు ఉన్నారు మాదిగల్లో. వాళ్ళందరి గురించి మాట్లాడారు. ఇక్కడ మీరు గమనించండి, వీళ్ళ అంశానికి రాబోయే ముందు, అన్న కారంచేడు ఘటన కన్నా ఈ 2 ఏళ్లలో ఎక్కువ జరిగినాయి అన్నావు కదా, ఆధారాలు చెప్పన్న అంటారేమో. ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర, ఫైల్ రికార్డెడ్గా ఫైల్ ఉంది, ఫొటోస్తో సహా. నేను వెళ్ళినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. రెండవది, ప్రతిదీ నా ఛానల్లో గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది, చూసుకోండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద జరిగినటువంటి దాడులు ఉన్నాయి, అది మాలలైనా మాదిగల మీదైనా. హత్యలున్నాయి, అత్యాచారాలు ఉన్నాయి, బీసీల మీద జరిగినటువంటి దాడులు ఉన్నాయి, అగ్రకులాల్లో పేదల మీద జరిగినటువంటి దాడులు ఉన్నాయి. కానీ ఈరోజు పర్టికులర్గా మనం మాదిగల మీద జరిగినటువంటి దమనకాండల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతిదీ ఎవిడెన్స్ రికార్డెడ్ ఇక్కడ. అయితే మీరు గమనించండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే చేబ్రోల్లో ఒక పసికందుని, మైనర్ బాలికని రేప్ చేసి గొంతు నులిమి చంపేశారు. గొంతు నులిమి చంపేశారు. ఒక పసికందు మహిళ, మొట్టమొదట మాదిగ మహిళ మీద, మాదిగ ఆడపడుచు మీద, పసికందు మీద జరిగినటువంటి దాడి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఓకే. రెండవది, చిప్పగిరి లక్ష్మీనారాయణ, ఎంఆర్పిఎస్ మాజీ నాయకుడు. ఆయన ఎంఆర్పిఎస్లో గతంలో పనిచేసినటువంటి నాయకుడు. చిప్పగిరి లక్ష్మీనారాయణని టిప్పర్ తోటి ఆయన కారును గుద్దిచ్చి వేట కోడవళ్లతోటి నరికి 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 చంపారు. రెండవ హత్య. ఇక మూడవ హత్య, గోవిందమ్మ అనేటువంటి ఒక మహిళని చిన్న భూ వివాదం దగ్గర తన భూమిని తాను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసిందని ఒక మహిళని ట్రాక్టర్లతో విచక్షణారహితంగా గుద్ది నాగళ్లతోటి మానాల మీదగా దేహాన్ని పొలాన్ని దున్నినట్టు దున్ని చంపేశారు. ఇది మూడో మటర్. అంటే మూడో మటర్కి మళ్ళా మహిళ చనిపోయింది. అక్కడేమో మైనర్ బాలిక, ఇక్కడ మళ్ళా మహిళ. ఇకపోతే నాలుగో మటర్, అదే రాయలసీమ వేదిక కర్నూలు ఎంఆర్పిఎస్ఎస్ కు సంబంధించినటువంటి టిఎం రమేష్ మాదిగ అనేటువంటి ఒక నాయకుడిని ఒక బీసీ బోయ మహిళకి అండగా నిలబడ్డాడని కొంతమంది దుండగులు విచక్షణారహితంగా ట్రాక్టర్ తోటి గుద్దిచ్చి రాడ్లతోటి కొట్టి చంపేశారు. ఇది నాలుగో మటర్. రాయలసీమ వేదికగా జరిగినటువంటి నాలుగో మటర్. ఇక ఐదో మటర్ చూడండి. పల్నాడు జిల్లాలో పిల్నేని అనేటువంటి గ్రామంలో మందా సాల్మాన్ అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తని పార్టీ ఓడిపోయిన తర్వాత ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయారంట. అక్కడ రాజకీయాలు అలాగే ఉంటాయి, ఏ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ ఊరొదిలిపెట్టి వెళ్ళిపోవాలంట. ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయి ఒక్కరోజు వాళ్ళ భార్యకి బాగలేదు అని చెప్పేసి ఆ గ్రామానికి వచ్చాడంట. ఆ గ్రామానికి ఈ నైట్ వచ్చాడు, తెల్లారే పాటికి శవమైతే చంపేశారు. ఓకే, 5 మటర్స్. 5 తర్వాత మళ్ళా రాయలసీమకి రండి. రాయలసీమకు వస్తే కడపలో బ్రహ్మంగారి మఠంలో ఒక 21 సంవత్సరాల యువకుడు అగ్రకులానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని ప్రేమించాడని చెప్పేసి ఆ యువకుడి స్నేహితుడిని ఇద్దరిని చంపేసి కాలువలో పడేస్తే శవాలైతే లేదు. ఇప్పటి వరకు కనీసం ఆ ఎఫ్ఐఆర్లో సెక్షన్లు కూడా మార్చాల పోలీసు వాళ్ళు. మందకృష్ణ మాదిగారు, నాకు తెలిసి ఈ రోజున మందకృష్ణ మాదిగారు దాని మీద పోరాటం చేస్తున్నారు. ఈ రోజున ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు, అది జరిగి ఎన్ని నెలలు అవుతుందో, ఈ రోజున పెద్ద ఆయన అక్కడికి వెళ్తున్నటువంటి సంఘటన. అంటే అది 2, 6, 7 మటర్లు. ఇక్కడికి నేను చెప్పినటువంటి మటర్లు 7. మళ్ళీ అదే రాయలసీమలో కర్నూలులో మనోహర్ మాదిగ అనేటువంటి ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి బూత్ ఇన్ఛార్జిని కుత్తుకులో కత్తి దింపి చంపేశారు. అక్కడికి 8 మటర్స్. ఇటీవల కంచరపాలెం అనేటువంటి ఒక గ్రామంలో ఒక మైనర్ మాదిగ బిడ్డని చంపేసి ఇంత హైట్ ఉన్నటువంటి వాలీబాల్ కోర్టులోకి తీసుకొచ్చి, అది 4 అడుగులో 5 అడుగులో ఉంటుంది, ఆ వాలీబాల్ కోర్టులోకి తీసుకొచ్చి వాలీబాల్ నెట్టతోటి ఉరేసి అక్కడ శవంగా ఏలదీశాడు.
అంటే అక్కడికి నేను చెప్తున్నటువంటివి 9, 8 సరే 9 అనుకుందాం. అక్కడి నుంచి పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారు అనేటువంటి ఒక ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి లీడర్, చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితమైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి లీడర్, అలాంటి లీడర్ యొక్క కొడుకు ఒక సిఐ నాగరాజు అనేటువంటి వ్యక్తి వేధిస్తున్నాడని ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మాదిగ కులంలో పుట్టడమే నేను చేసినటువంటి తప్పు అని చెప్పేసి గుళికల ముందు తాగి చనిపోయినటువంటి సంఘటన. ఓకే, అక్కడికి మీరు 8 అనుకోండి, 9, నేను లెక్క కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నా. ఓకే ఓకే అక్కడికి 9, 10 అనుకోండి. ఇవన్నీ సంఘటనలు అండి. ఈ రోజు జరిగినటువంటి ఇప్పుడు నేను వినిపించినటువంటి రావులపాలెంలో సంఘటన, ఒక 21 సంవత్సరాల ఒక యువకుడిని మొహం మొత్తం చిత్తుగా బండరాయితో మోది చంపేసి కను గుడ్లు కూడా పీకేశారు. అంటే దాదాపుగా 10 లేదా 10కి పైగా హత్యలు, ఇంకొన్ని ఉన్నాయేమో నాకైతే తెలియదండి. నా నోటీసులోకి వచ్చినటువంటి మర్చిపోయాను. నెల్లూరులో ఒక మాదిగ యువకుడు బైక్ మీద వెళుతూ కారులో వెళుతున్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి సైడ్ ఇమ్మని చెప్పేసి హారన్ కొట్టాడంటాడు. మా కారును కొడతావని చెప్పేసి కారు దిగి అతన్ని విచక్షణారహితంగా కొట్టి చంపి బావిలో పడేశారు. అంటే మీరు ఎటు నుంచి లెక్కేసుకున్నా కానీ 10 దాటిపోయి, ఎటు నుంచి లెక్కేసుకున్నా ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది మన ఛానల్లో, ప్రతిదీ గ్రౌండ్ రిపోర్ట్ ఉంది, ప్రతిదీ వీడియో ఉంది. నేను దాడుల గురించి దమనకాండల గురించి మాట్లాడలే, చంపిన అంశాల గురించి మాట్లాడుతున్నాను. నా దగ్గర ఫైల్ ఉంది. అంటే కారంచేడు సంఘటనలు జరిగిపోయింది 6. కారంచేడు సంఘటన జరిగినప్పుడు చంపబడింది 6. కానీ ఇక్కడ 10కి పైగా నేను చెప్తూ ఉన్నాను, 10కి పైగా ఆధారాలతోటి రికార్డెడ్గా మీకు చూపిస్తూ ఉన్నాను. అంటే 41 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అది ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన వియ్యంకుడి నేతృత్వంలో జరిగిందని చెప్పేసి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆ రోజున 6 చచ్చిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో 10కి పైగా మాదిగలు, సింగిల్ క్యాస్ట్ మాదిగలు చనిపోయారు. ఇది ఎప్పుడన్నా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా లేదు, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ 2 సంవత్సరాల స్పాన్లో జరిగినటువంటి హత్యలు ఎప్పుడన్నా జరిగినాయా? సమాధానం చెప్పండి. ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగినా ఏ రాష్ట్రంలోనైనా మనం చూడగలమా? ఏంటి దౌర్భాగ్యం? మాదిగలు చేసినటువంటి పాపం ఏంటి? మాదిగలు చేసినటువంటి పాపం ఎందుకు మాదిగల మీద దాడులు జరుగుతున్నాయి? పోనీ తెలుగుదేశం పార్టీకి మాదిగలకి ఏం సంబంధం లేదంటే సంబంధం ఏందో, ఆ సంబంధానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరో ఆధారాలతో చూస్తే ఒకసారి చూడండి. మాదిగల్లో చాలా కుల సంఘాలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ పేరుతోటి, మాదిగ దండోరా అనే పేరుతోటి చాలా కుల సంఘాలు ఉన్నాయి. కానీ ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమ సంస్థ ఉంది. ఈ సంస్థలో ప్రముఖంగా కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళలో మందకృష్ణ మాదిగ గారు. ఈయన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆవిర్భవించిన దగ్గర నుంచి ప్రతి సందర్భంలో మాదిగల యొక్క ఓట్ల మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి వేయించాలని చూస్తారు. అది రికార్డెడ్ ఆధారాలు అందరి దగ్గర ఉన్నాయి. అయితే నేను గతాన్ని గురించి ఎలటల, గతాన్ని తవ్వి వీడియోని లెందీ చేయడానికి నాకు ఇష్టం లేదు. ప్రస్తుతం గురించే మాట్లాడుతున్నాను. గతంలో ఆయన చేశాడు, చాలాసార్లు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాడు, అవన్నీ పక్కన పెట్టండి. రీసెంట్గా 2024 పేపర్ క్లిప్పింగ్స్ ఒకసారి డిస్ప్లే చేసి చదివి వినిపిస్తాను. ఒకసారి చూడండి. టీడీపీతోనే మాదిగల సంక్షేమం 1, ఎన్డీఏ కూటమికి ఎంఆర్పిఎస్ మద్దతు. ఓకే, టీడీపీ గెలుపు, మాదిగల గెలుపు. ఈ లైన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి అయ్యా, ఈ లైన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, లేకపోతే ఒక లామినేషన్ కూడా తీసి పెట్టుకోండి. టీడీపీ గెలుపు, మాదిగల గెలుపు. ఇక ఇంగ్లీష్లో, తెలుగులో సాలదన్నట్టు, తెలుగులో ఈ సంసారం తెలుగులో సాలదన్నట్టు మళ్ళీ ఇంగ్లీష్లో చూడండి. ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్ డిక్లేర్ సపోర్ట్ టు టీడీపీ బీజేపీ జేఎస్పీ అలయన్స్ ఇన్ స్టేట్. ఇది తెలుగు ఇంగ్లీష్ 2 పేపర్లో వేయించుకున్నారు, విస్తృతంగా ప్రచారం చేశారు. ఎంఆర్పిఎస్ కార్యకర్తలను అయితే మందకృష్ణ మాదిగ గారు కాలికి బలపాలు గట్టించి తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టించి కూటమికి ఓట్లేయించమని టీడీపీ గెలుపు, మాదిగల గెలుపు అని చెప్పేసి ప్రచారం చేయించారు. గద్దెనెక్కిన తరువాత ఇన్ని మాదిగల మర్డర్లు జరుగుతుంటే ఎక్కడ దాక్కున్నారు మీరు? ఆవిడ అంటుంది, ఆ బిడ్డ అంటుంది, మేము మాదిగలమని, తక్కువ కులమని చెప్పేసే మమ్మల్ని ఎవడూ పట్టించుకోవటంలా సార్, మాకు న్యాయం చేయండి సార్ అని బోరుమని ఏడ్చే ఈ ఆర్తనాదాలు మీకు వినిపించటం లేదా అయ్యా? మాదిగలు చెమటని రక్తంగా మార్చి, రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి కూడబెట్టి మీకు ఛార్జీలకి ఇచ్చి, మీకు డప్పులు కొట్టి, మీకు దండలు వేసి,
మీ మీద పూలు జల్లి మీకు జిందాబాదులు కొట్టి మిమ్మల్ని బండ కొట్టేవాడిని తీసుకొచ్చి ఈరోజు భారతదేశానికి నాయకుడిని చేశారు. ఏ రాష్ట్రంలో ఎక్కడ మాదిగలున్నా ఆ మాదిగలకి లీడర్ని నేనేనా చెప్పుకుంటావే? నువ్వు చెప్పావని అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి మాదిగలు ఓట్లేశారే. అదే 2024లో కూడా చేశారే. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని హత్యలు జరిగితే ఏ ఒక్క హత్య కన్నా న్యాయం జరిగిందా? సమాధానం చెప్పు. ఏ ఒక్క హత్య కన్నా, ఒక్క హత్యకి కనీసం నీ ఇంటి పేరుతో ఉన్నటువంటి మందా సాల్మాన్ హత్య కన్నా న్యాయం జరిగిందా? సమాధానం చెప్పు. జరగలేదు. దాదాపు డజన్ హత్యలు జరిగినాయి. ఏ ఒక్క హత్య కూడా ఎలా ఉంది పరిస్థితి అయ్యా అంటే, మేమేమో గొంతు చించుకొని వీడియోలు చేయడం, 2-3 వీడియోలు చేసిన తర్వాత మీరు వెళ్ళి పరామర్శించి చిలక పరుకులతో కూడినటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టడం. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో తెలియట్లా. ఎవరికి ఎంత ప్యాకేజీలు అందుతున్నాయో, ఎవరెవరు జోబులు నిండుతున్నాయో తెలియట్లా. గౌరవనీయులు, మాన్యశ్రీలు, ఈ నాయకుల యొక్క పవర్ ఏమైపోయిందో, శక్తి ఏమైపోయిందో, పోరాటం చేసే నైజం ఏమైపోయిందో, మాదిగ జాతికి ఈ గతి ఎందుకు పట్టిందో నాకు అర్థం కావట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంపించుకోవడానికి ఒక జాతి ఉంది, చంపించుకోవడానికే పుట్టినట్టు ఒక జాతి ఉంది. ఆ జాతి మాదిగ. ఎవడు ఎందుకు చంపుతాడో అర్థం కాదు, ఎవడు ఎటు నుంచి వచ్చి చంపుతాడో తెలియట్లా. అసలు కారణాలే ఉంటల్లా. కానీ చంపిన ప్రతి చోట మన నాయకులు డిమాండ్లు ఏముంటున్నాయో తెలుసా? చంపిన వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి, కుటుంబానికి ఆర్థిక సాయం. ఏ డిమాండ్లా? 30 ఏళ్లకు ముందు ఇవి డిమాండ్లు, 30 ఏళ్ల తర్వాత కూడా ఇవే డిమాండ్లు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా వచ్చే డబ్బులుంటాయి చూసారా, 8 లక్షలు. ఆ 8 లక్షలు కూడా కాళ్ళకి చెప్పులు అరిగిపోయేలాగా ఆఫీసులు చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితి. ఏమి దౌర్భాగ్యం రా నాయన మాది. ఏమి దౌర్భాగ్యము అయ్యా. మందకృష్ణ మాదిగ గారు మీరు చాలా గొప్ప లీడరు, చాలా మంచి లీడరు. నేను ఈ దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్లని విమర్శించకూడదు అని అనుకొని నేను బలంగా నిర్ణయం తీసుకునే లోపే మళ్ళా ఏదో ఒకటి ఇలాంటి సంఘటన. మీరు గొప్ప లీడరు, హోంశాఖ మంత్రి, మాదిగాడ బిడ్డ హోంశాఖ మంత్రి. ఆవిడికి మీరంటే విపరీతమైన గౌరవం, మీ కాళ్ళు మొక్కుతుంది, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. మరి హోంశాఖ మంత్రే మన మాదిగ బిడ్డ అయినప్పుడు, మన ఇంటి ఆడపడుచు అయినప్పుడు, మరి మాదిగల హత్యలు ఇన్ని జరుగుతుంటే ఒక్క చోటన్నా స్పందించదయ్యా మన హోమ్ మినిస్టర్? మన అనితమ్మ ఒక్క చోటన్నా మాట్లాడదా? అది మెడికల్ కాలేజీల గురించి అర్జెంటుగా వచ్చి ప్రెస్ మీట్ పెడుతుంది, హెరిటేజ్ గురించి ఎవరన్నా మాట్లాడితే అర్జెంటుగా వచ్చి ప్రెస్ మీట్ పెడుతుంది, లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెడుతుంది. కానీ తన శాఖలో శాంతి భద్రతలకు విఘాతం కలిగి సొంత జాతికి సంబంధించినటువంటి బిడ్డలని పదే చంపుతుంటే ఒక్క చోటన్నా మాట్లాడదు, ఒక్క చోటన్నా ఖండించదు, ఒక్క చోటన్నా సీరియస్గా యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయదు. నాయకుడు మందకృష్ణ మాదిగ గారు మన మాదిగ, హోమ్ మినిస్టర్ అనితమ్మ మన మాదిగ, ఎస్సీ కమిషన్ చైర్మన్ జోహర్ అన్న మన మాదిగ. అన్న ఎప్పుడో 4-5 నెలల క్రితం జరిగినటువంటి కడప సంఘటనకి ఇప్పుడు పోతున్నాడు అన్న. మరి ఈ రావులపాలెం ఎప్పుడు పోతాడో, అసలు పోడో కూడా మనకు. అంటే అసలు ఎస్సీ కమిషన్ ఎందుకుందన్నా? నీకు ఎస్సీ కమిషన్గా బాధ్యతలు ఇచ్చినప్పుడు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ వీడియో చేశానన్నా, మీకు అప్రిషియేట్ చేస్తూ నేను వీడియో చేశాను. అసలు మీ బాధ్యతలు ఏంటన్నా? మీ పదవి ఎందుకు క్రియేట్ చేయబడిందన్నా? మీ పదవిని ఎక్కడైనా ఎస్సీల మీద దాడులు జరిగితే, ఎక్కడైనా కుల వివక్ష చూపిస్తే, ఎక్కడైనా అంటరానితనాన్ని పాటిస్తే, ఎక్కడన్నా ఎస్సీల మీద హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరిగితే వెంటనే మీరు స్పందించడం కోసం, మీరు వెళ్ళటం కోసం, సుమోటోగా కేసులు పెట్టడం కోసం మీ పదవి ఉంది. అసలు మీరు హత్యలు జరిగే ప్లేస్లకే వెళ్ళటంలా, దాడుల సంగతి పక్కన పెట్టేద్దాం. దాడుల గురించి అసలు చెప్పుకో, ఫైల్ ఉంది నా దగ్గర, ఫైల్ ఉంది. దాడుల గురించి పక్కన పెట్టండి, హత్యల దగ్గరికే పోవటంలా. మీరు ఒక హత్య దగ్గరికి పోవడానికి మీకు 4-5 నెలలు సమయం కావాల్సి వస్తుంది. మళ్ళీ దట్టు మందకృష్ణ మాదిగ గారు ఒక కుల సంఘమో కొన్ని కుల సంఘాలు అక్కడ పోరాటం చేసిన తర్వాత అసలు మీ పని ఏంటన్నా? మీ విధి విధానాలు కూడా తెలియకోకుండా మీరు ఎలా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. తెలిసిన అనితమ్మనైనా, జవహర్ గారినైనా, మందకృష్ణ మాదిగ గారినైనా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గొంతులు ఎందుకు నొక్కేస్తున్నారు? సమాధానం. ఎవరెవరు గొంతులు ఏ విధంగా నొక్కేస్తున్నారు? జవహర్ అన్న కంటే పదవి, ఆయన కానీ ఏదైనా స్వరం ఎత్తితే ఆయన ప్లేస్లో ఇంకొక మాదిగ ఆయన్ని తీసుకొచ్చి పెడతారు. అనితమ్మకి పదవి, ఆమె స్వరం ఎత్తితే ఆవిడ ప్లేస్లో ఇంకొకరిని తీసుకొచ్చి పెడతారు. మరి స్వతంత్ర గొంతు కదా మందకృష్ణ అన్న, ఉద్యమకారుడు కదే మందకృష్ణ అన్న, ఎవరినైనా గద్దె దింపుతావు కదే మందకృష్ణ అన్న. మరి ఇక్కడ నువ్వు భాగస్వామివై
నిన్నగాక మొన్న కూడా రఘురామకృష్ణంరాజు విషయంలో చెప్పావు, కూటమిలో మేము కూడా భాగస్వామి. మరి మీరు భాగస్వాములై గెలిపించినటువంటి కూటమి అధికారంలో ఉన్న ఈ సందర్భంలో మరి ఏ కులానికి జరగటలా ఇలాంటి దాష్టికాలు? మరి ఏ కులంలో జరగటలా? ఏ కులానికైనా ఎక్కడన్నా చిన్న దాడి జరిగినా వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది, చర్యలు. కానీ ఒక మాదిగల విషయంలోనే ఇంత కుల వివక్ష, ఇంత అంతరానితనం, ఇన్ని హత్యలు జరిగినా కూడా ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అంటే నాకు తెలియక అడుగుతున్నా. 99% ఉన్న మాదిగ సంఘాలన్నీ 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు కదా. ఆ మాదిగ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను చంపేశారు. ఆ మాదిగ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఇళ్లలో బిడ్డలు చనిపోయారు. అయినా కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, హోంశాఖ మంత్రి గారు కానీ ఎక్కడ స్పందించలేదు. అంటే లోపం ఎక్కడుంది? నాయకుల్లో లోపం ఉందా? ప్రభుత్వంలో లోపం ఉందా? మిమ్మల్ని నమ్మి కూటమికి ఓట్లేసినటువంటి మాదిగల్లో లోపం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. నాడు కారంచేడు దగ్గర నుంచి 41 ఏళ్ల ఈ ప్రస్థానంలో మీరు చూసుకున్న ప్రతి సందర్భాన్ని మీరు గమనించండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మాదిగల మీద దాడులు, దమనకాండలు జరుగుతూనే ఉన్నాయి. నేను అప్పీల్ చేస్తున్నా. నేను గౌరవనీయులైనటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని అడుగుతున్నా, అమ్మా మా పరిస్థితి బాగలేదు తల్లి, మా నాయకులు మమ్మల్ని మోసం చేస్తున్నారమ్మా, ఓట్లేసి గెలిపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందమ్మా, మమ్మల్ని విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారమ్మా, మా బిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయమ్మా, మమ్మల్ని చంపేస్తున్నారమ్మా, పట్టించుకునేటువంటి నాదుడు లేడమ్మా. దళితుల పరిస్థితి, పర్టికులర్గా మాదిగల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధోగతి పాలైంది. మేకలను కోసినట్టు, కోళ్ళని కోసినట్టు, కుక్కలను కొట్టినట్టు మాదిగల్ని ఇక్కడ కొడుతున్నారు. దయచేసి మా యందు దయించి మా మీద కనీసం మీరన్న జాలిని చూపించి రాష్ట్రపతి పాలన పెట్టండి అమ్మా. మాకు రాష్ట్రపతి పాలన పెట్టండి. నేను చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేస్తున్నా, జరిగినటువంటి హత్యలన్నిటి మీద స్పందించండి, చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించండి. ఏ కుటుంబాలు అన్యాయానికి గురి కాబడ్డాయో ఆ కుటుంబాలకి రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకోండి. ఇంకొక సంఘటన జరక్కోకుండా మీరు చర్యలు తీసుకోండి. వెంటనే బేషరతుగా హోమ్ మినిస్టర్ గారిని దగ్గర పెట్టుకొని ఇలాంటి చర్యలు జరక్కోకుండా ఉండటానికి ఏం చేయాలో వెంటనే మీరు కనుక చర్యలు తీసుకుంటే, మాదిగల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు కనుక మీరు అరికడితే మీరు మంచివారు, మంచి ప్రభుత్వం, కూటమి మంచిదే, సెల్యూట్ కొడుతూ మేమే వీడియో చేస్తాం. అలా కాకుండా దయచేసి మా జీవితాలతోటి, మా ప్రాణాలతోటి మీరు చెలగాటాలు ఆడుకోబాకండి. మా జీవితాలతోటి మీరు చెలగాటాలు ఆడుకోబాకండి. మా ప్రాణాలతోటి మీరు చెలగాటాలు ఆడుకోబాకండి. ఎంత మీరు చెలగాటాలు ఆడుకున్నా, మీకు అధికారం ఉందని చెప్పేసి మీరు ఎంత మా జీవితాలతోటి చెలగాటాలు ఆడుకున్నా, మేము మాత్రం మాకు ఓపిక ఉన్నంత వరకు, మా శక్తి ఉన్నంత వరకు, మా సామర్థ్యం ఉన్నంత వరకు మా ప్రజలను ఓటు చైతన్యం చేస్తాం. మా ప్రజల ఓట్ల విప్లవంతో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు ఒకటి వస్తుంది. అంత దాకా తెచ్చుకోవద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి తప్పులను సవరించాలని, వీళ్ళు కనుక ఇదే విధంగా సవరించుకోకుండా ముందుకు కనుక వెళితే రాష్ట్రపతి పాలన విధించి మాకు న్యాయం చేయాలని రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో రావులపాలెం ఘటన, అంబేద్కర్ గారు పేరు పెట్టిండ్రు ఆ జిల్లాకి, అంబేద్కర్ గారు పేరు పెట్టినటువంటి జిల్లాలోనే దిక్కు దివానా లేకపోతే, దళితులకి చంపేస్తే పట్టించుకునేటోళ్ళు లేకపోతే, ప్రశ్నించేటోళ్ళు లేకపోతే, ప్రభుత్వం అసలు చూడకనే పోతే, నాయకులు అసలు మాట్లాడకనే పోతే ఇంకా దళితులు ఎక్కడ బతకాలి? ఆ మహానుభావుడు రాజ్యాంగంలో మనం ఉన్నాము. ఆ మహానుభావుడు కష్టార్జితమైనటువంటి రాజ్యాంగం కింద ఏలుబడిలో ఉన్నటువంటి ఈ దేశంలో మనం బతుకుతున్నాం. ఆయన పేరు పెట్టినటువంటి జిల్లాలో ఇంత దారుణం జరిగితే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, ఉద్యమకారులు స్పందించాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడుతూ, అదే సందర్భంలో మరొకసారి కారంచేడు నరమేధంలో మృతులైనటువంటి అమరవీరులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.